అండి అందరూ బాగున్నారు కదా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ముందే చెప్తున్నాను, నేను ఈ వీడియో దయచేసి ఒక నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇంకా వీసాలు కరెక్ట్గా ఏంటో తెలియకుండా అబ్రాడ్ వస్తున్నారనమాట. నాకు ఒక 3, 4 ఇన్సిడెంట్లు ఇలానే ఎదురైనాయి. ఏజెంట్గా చెప్తాడు 10 లక్షలు కట్టాలి, 15 లక్షలు కట్టాలి, ఎంతో కట్టాలని. సో అలాగ డబ్బులు ఇచ్చేసి మీరు వీసా చేయించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా అసలు ఆ కంపెనీకి సంబంధం లేదు, మీరు బయట ఎక్కడో జాబ్ చేసుకోవాలి, సో మీకు జాబులు దొరకవు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఒక కంపెనీ మీద వీసా చేసి ఒక పర్సన్‌ని తీసుకొచ్చినప్పుడు అబ్రాడ్‌కి, ఫర్ ఎగ్జాంపుల్ లండన్, యూకే అనే తీసుకుందాం. యూకేకి చాలామందొచ్చారు. కేర్ వర్కర్ వీసా అని, ఇంకో వీసా అని, ఇంకో వీసా అని. మీకు ఒక ఏబీసీ అనేటువంటి కంపెనీ మీకు వీసా చేసి తీసుకొచ్చింది కేర్ వర్కర్‌గా. ఆ కంపెనీలోనే మీరు పనిచేయాలి. ఆ కంపెనీయే మీకు జీతం ఇయ్యాలి. ఓకే. ఆ కంపెనీ వాళ్ళు వేరే కంపెనీతోటి అగ్రీమెంట్ రాసుకొని ఎంప్లాయీస్‌ని గనక ఆ కంపెనీకి, వేరే కంపెనీకి పంపిస్తే ఆ కాంట్రాక్ట్ కింద ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి జీతం ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఆ జీతంలోంచి మీకు వాళ్ళు జీతం ఇవ్వాలనమాట. ఇలాగ లీగల్ బైండింగ్ అయితే ఓకే. కానీ చాలామంది ఏంటంటే వీసాలు చేయించుకొని వచ్చిన తర్వాత మీరే జాబ్ ఎతుక్కోండి అంటున్నారు. మీరెక్కడ పని చేయాలి? మీ వీసా రూల్ ప్రకారం మీరు ఆ ఏబీసీ కంపెనీలోనే పని చేయాలి. వేరే కంపెనీ వాడి దగ్గరికేస్తే మీరు రూల్ బ్రేక్ చేస్తున్నారు కదా! ఎందుకు ఇస్తారు? అలాంటి టైంలో ఏం చేస్తున్నారు చాలామంది తెలియకుండా క్యాష్ ఇన్ హ్యాండ్‌లని అవ్వని, ఇవ్వని ఎక్కడ పడితే అక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా రైడింగ్స్ బాగా జరుగుతున్నాయి. చెకింగ్స్ బాగా జరుగుతున్నాయి. సో, మీరు పెట్టినటువంటి డబ్బులు వృధా అయిపోతున్నాయి. సో, డబ్బులు దయచేసి నాశనం చేసుకోకండి. మీరు తెలుసుకొని రండి. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎళ్ళిపోయి సెటిల్ అయిపోయారు, మమ్మల్ని రావద్దంటున్నారు. ఎవడాపుతాడండి? మీ ఇష్టం అది. మీ లైఫ్ మీ ఇష్టం. ఎవడాపుతాడు? మీరు డబ్బులు పోగొట్టుకున్న ఎవడాపడు, డబ్బులు సంపాదించుకున్న ఎవడాపడు. కాకపోతే ఏంటంటే కొంత చెప్పడం వరకు అవగాహన క్రియేట్ జేయడానికి డబ్బులు కట్టి వీసాలు చేయించుకొని రాకండి. వేస్టు. అది జాబులు దొరకవు అలాగా. మీకు జాబ్ ఇచ్చి ఎవడన్నా వీసా వాడే చేసి, వాడి డబ్బులతో మిమ్మల్ని తీసుకొచ్చుకుంటే హ్యాపీగా రండి, ప్రశాంతంగా ఉండండి, మంచిగా సెటిల్ అవ్వండి. కానీ ఇప్పటికైనా మీరు ఏ వీసా మీద వస్తున్నారో తెలుసుకోండి. ఎందుకంటే చాలామందికి ఒక 60, 70 రకాల వీసాలున్నాయి ప్రతి కంట్రీలో. కేర్ వర్కర్ వీసా అని ఉంది, లేకపోతే స్కిల్డ్ వర్కర్ వీసా అని ఉంది, లేకపోతే డొమెస్టిక్ వర్కర్ వీసా అని ఉంటది, విజిట్ వీసా ఉంటది. ఇలా రకరకాల వీసాలుంటాయి. సో, వాళ్ళు ఏ వీసా మీద మీరు వస్తున్నారో మీరు తెలుసుకోకపోతే ఎలాగా? ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం దయచేసి ఒక నలుగురు షేర్ చేయండి. డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. ఓకే. బాయ్. హావ్ ఎ గుడ్ డే.